Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ఎస్ అండి, వెల్కమ్ టు 5th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5th మార్చ్ డైలీ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి, వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టేట్స్ నీడ్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్స్ ఫ్రమ్ బీయింగ్ ఫ్లీజ్డ్ బై ద ప్రైవేట్ హాస్పిటల్స్ సేస్ సుప్రీం కోర్ట్ అంటూ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ మనకి కేరళ పాస్డ్ రెజల్యూషన్ ఎగెన్స్ట్ ద ఆఫ్ షోర్ మైనింగ్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకి. సెకండ్ ఇంపార్టెంట్ వన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ టారిఫ్స్ టేక్స్ ఎఫెక్ట్, చైనా, మెక్సికో, కెనడా అనౌన్స్డ్ ద కౌంటర్ మెజర్స్. టారిఫ్ వార్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతోంది. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఇండియా హిట్ ద టార్గెటెడ్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆఫ్ 100 deaths per lakh live births సేస్ జేపీ నడ్డా. సో అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. యూరోపియన్ అన్వేల్స్ 800 billion euros డిఫెన్స్ ప్లాన్ ఫర్ దట్ ఆఫ్ ద యూరోప్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక $800 billion డిఫెన్స్ ప్లాన్ని మనకి అన్వేల్ చేశారు. సుప్రీంకోర్టు డైరెక్టెడ్ ద స్టేట్స్ యూటీస్ టు ప్రొవైడ్ ఫుల్ రికార్డ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్స్ ఇన్ 6 months అని చెప్పేసి మనకి ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టుడేస్ 5th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్ అండి. స్టేట్స్ నీడ్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్స్ ఫ్రమ్ బీయింగ్ ఫ్లీజ్డ్ బై ద ప్రైవేట్ హాస్పిటల్స్ సేస్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటివి ఏవైనా సరే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? సో ఇక్కడ మన అందరం ఫేస్ చేస్తున్నటువంటివే ఏంటి అని అంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్స్లో మనకి ఏంటి అని అంటే మెడిసిన్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక కన్జ్యూమబుల్స్, మెడికల్ డివైజెస్ వాళ్ళ యొక్క ఫార్మసీస్లోను అవుట్లెట్స్లోను పర్చేస్ చేయమని చెప్పేసి మనకి చెప్తున్నారు. దీని మూలాన మనకి ఏంటంటే అక్కడ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ అనేటువంటివి ఉంటున్నాయి అండ్ పీపుల్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ద ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో మనకి ఒక పిటిషన్ అయితే కనుక వేశారనమాట. సుప్రీంకోర్టు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తూ ఏం చెప్పిందంటే కనుక ఇది పాలసీ డెసిషన్, ఇది అంటే గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటిది, ఎగ్జిక్యూటివ్ తీసుకోవాల్సినటువంటిది. సో దీని మీద మేమేంటి అని అంటే కనుక ఎటువంటి ఆర్డర్ మేమైతే కనుక ఇష్యూ చేయలేము. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ అని చెప్పి స్టేట్స్ని సెన్సిటైజ్ చేస్తుంది అనమాట, గవర్నమెంట్ని సెన్సిటైజ్ చేస్తుంది. ఈ ఇష్యూ మీద చూడండి అని చెప్పేసి వాళ్ళ యొక్క అటెన్షన్ని మనకి డ్రా చేస్తున్నారండి. సో చేస్తూ ఏం చెప్తున్నారు, డీటెయిల్డ్ గైడ్ లైన్స్ని ఇష్యూ చేయండి. వేటి గురించి అని అంటే కనుక ఈ విధమైనటువంటి ఎటువంటి ఎక్స్ప్లాయిటేషను ఉండకుండా ఉండే విధంగా అండ్ అలాగనే సో ఎక్సెస్ గైడ్ లైన్స్ని అంటే ఎక్సెస్ రెగ్యులేషన్ కూడా చేయకండి. బికాస్ ఎందుకంటే దాని మూలన ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కూడా తగ్గిపోతాయి. అందులో ఈ యొక్క హెల్త్ కేర్ సెక్టార్లో ఎప్పుడైతే ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టార్లో మరి ఈ రోజున గవర్నమెంట్ మొత్తం ప్రొవైడ్ చేయలేకపోతుంది కదా హెల్త్ సర్వీసెస్ అవి కూడా. సో వీఆర్ రిలయంట్ ఆన్ ప్రైవేట్ సర్వీసెస్ యాజ్ వెల్. సో కాబట్టి ప్రైవేట్ సెక్టార్ని కంప్లీట్లీ హెల్త్ సెక్టార్ నుంచి మనం డిటర్ చేసే విధంగా చేయకూడదు. సో బట్ అలాగనే ఇటు మనకి ఏంటి అని అంటే కనుక పేషెంట్స్ షుడ్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ఎక్స్ప్లాయిటేషన్ అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందండి. సో ప్రతి సింపుల్ థింగ్స్ మనకి హెల్త్ సెక్టార్ అనేది ఏ కంట్రీకైనా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క హెల్త్ సెక్టార్ లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టార్, విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ వెల్ఫేర్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇష్యూస్ ఆర్ స్కీమ్స్ అసోసియేటెడ్ విత్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్,
మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఇష్యూస్ ఆర్ స్కీమ్స్ అసోసియేటెడ్ విత్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఓకేనా? సో హెల్త్ సెక్టార్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సెక్టార్ సంబంధించి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఇక్కడ మనకి ఏంటంటే సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి ఏంటి, మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, వాళ్ళ యొక్క పాకెట్స్ నుంచి మనం తీసి ఖర్చు పెట్టేటువంటి ఇది. ఆ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది తగ్గించాలి. ఎందుకంటే నార్మల్ ఇన్ఫ్లేషన్ కన్నా కూడా మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. కొన్ని కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడా మనకి ఇదే హిందూలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. దేని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ గురించి, లేకపోతే ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్స్పెన్సివ్గా మనకైతే కనుక మారిపోతున్నాయి, గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి అంటూ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు, సో హాస్పిటల్స్లోను, ప్రైవేట్ హాస్పిటల్స్లోను అక్కడ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క దే ఆర్ ensure the patients are not exploited or compelled by private hospitals to buy medicines, implants, consumables and medical devices at inflated prices from their own pharmacies or outlets. అంటే వాళ్ళ యొక్క అవుట్లెట్స్ నుంచి కానీ వాళ్ళ యొక్క ఓన్ ఇన్ఫౌస్ ఫార్మసీస్ నుంచి కానీ పర్చేస్ చెయ్యమని కంపెల్ చెయ్యకూడదు అంటూ మనకి చెప్తున్నారు. సో దీని మీద మనకి ఏంటి పిటిషన్ ఏం ఫైల్ చేశారు, ఈ హాస్పిటల్స్ అన్నిటికీ డైరెక్షన్ ఇష్యూ చేయండి అని చెప్పేసి. అప్పుడు కోర్టు ఏం చెప్పింది మనకి, ఇది అంతా కూడా స్టేట్ సబ్జెక్ట్. ఆ పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఇదంతా కూడా సో స్టేట్ సబ్జెక్ట్. ఎవరు తీసుకోవాలి ద డెసిషన్, ఇదిగోండి. ద కోర్ట్ సెడ్ the issue that is raised in the petition amounted to taking of a policy decision. The subject of health and sanitation, hospitals, dispensaries, they were all state subjects. సో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి మనకి. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అవి కాదండి. సో సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో 3 లిస్ట్స్ ఉంటాయి. నథింగ్ బట్ వీ కాల్ ఇట్ యాజ్ 3 లిస్ట్స్ ఉంటాయి. 3 లిస్ట్స్. ఎస్, యూనియన్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటాయి మనకి. కాన్కరెంట్ లిస్ట్ అని. సో వాట్ డస్ యూనియన్ లిస్ట్ స్టాండ్స్ ఫర్? యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ ద పార్లమెంట్ క్యాన్ ఫ్రేమ్ ఏ లా. ఓన్లీ ద పార్లమెంట్ క్యాన్ ఫ్రేమ్ ఏ లా. సో స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లెజిస్లేచర్స్ క్యాన్ ఫ్రేమ్ ఏ లా. స్టేట్ లెజిస్లేచర్స్ క్యాన్ ఫ్రేమ్ ఏ లా ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. Concurrent list ante both the parliament and as well as the state legislature can frame the laws. Both parliament and state legislature can frame the laws. ఇవన్నీ కూడా మనకి ఏ షెడ్యూల్లో మనకి మెన్షన్ చేశారు, 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, హెల్త్, హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్. అంటే వాటి మీద లా ఎవరు చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ పాలసీ డెసిషన్స్ని తీసుకుని వాళ్ళు గైడ్ లైన్స్ని ఇష్యూ చేయమని చెప్పి ఇప్పుడు కోర్టు వాళ్ళని మనకి అడగడం జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం మనం ఎక్సెస్ గైడ్ లైన్స్ని ఎక్సెస్ రెగ్యులేషన్ చెయ్యకండి. దాని మూలాన మనకి ఏమవుతుంది, ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇది మనకి తగ్గిపోతుంది. ప్రైవేట్ సెక్టార్ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. సో దాని మూలాన ఏమవుతుంది, హెల్త్ సెక్టార్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. హెల్త్ సర్వీసెస్ మనకి ఏంటంటే కనుక డిస్టర్బ్ అయ్యే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్తోంది. స్టేట్స్ నీడ్ టు ప్రొటెక్ట్ ద పేషెంట్స్ from being fleeced by that of the private hospitals, says Supreme Court. So let us read some important points. The Supreme Court has directed the states to consider the framing guidelines to prevent the private hospitals from exploiting the patients by compelling them to buy medicines and medical device at inflated prices from their in-house pharmacies and as well as outlets. సో వాళ్ళ యొక్క అవుట్లెట్స్ నుంచి పర్చేస్ చేయమని చెప్పేసి కంపెల్ చెయ్యకూడదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో స్టేట్స్ షుడ్ ఎన్ష్యూర్ పేషెంట్స్ ఆర్ నాట్ ఎక్స్ప్లాయిటెడ్ బై ద ప్రైవేట్ హాస్పిటల్స్. బికాస్ ఎందుకంటే ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ కదండి టు ప్రొటెక్ట్ ద పీపుల్. సో ద గైడ్ లైన్స్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ ఇనఫ్ సో దట్
టు అవాయిడ్ హ్యాంపరింగ్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టర్. సో గైడ్లైన్స్ అనేటువంటివి స్టేట్స్ ఇష్యూ చేసేటువంటి గైడ్లైన్స్ ఎలా ఉండాలి? ఇట్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. వేటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి? ఒక పక్కన మనకి అఫోర్డబుల్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టార్కి ఇది కంప్లీట్లీ ఇదంతా కూడా లాస్ మేకింగ్ వెంచర్ ఇదంతా కూడాను అనేటువంటి ఒపీనియన్ తీసుకురాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి ఇంపాక్ట్ అవ్వకూడదు. Investments should also be not impacted. Yes. So private hospitals today are playing a crucial role in the healthcare because of due to the gaps in the public health infrastructure. ఈ రోజున మనం చూసుకుంటే గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తీసుకుంటే కనుక చాలా సిగ్నిఫికెంట్ గ్యాప్స్ అయితే మనకు ఉన్నాయండి. సో బీట్ మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ దట్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్, లేకపోతే మనకి ఏంటంటే కనుక డాక్టర్ టు పాపులేషన్ రేషియో, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో సివియర్ ఇష్యూ అయితే కనుక మనకు ఉంది. ఆ చాలా గ్యాప్స్ అన్నిటిని ఇప్పుడు మనకి ఎవరు ఫిల్ చేస్తున్నారు? ఈ ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ హాస్పిటల్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క గ్యాప్స్ని ఫిల్ చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ని మనం కంప్లీట్గా సప్రెస్ చేసేయడం కూడా కరెక్ట్ కాదు. స్టేట్స్ షుడ్ ఫ్రేమ్ ద పాలసీస్ వితౌట్ ఎనీ ఎక్సెసివ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఎస్. సో ద పిటిషన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే కనుక సో సిద్ధార్థ దాల్మియా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి, ఫైల్డ్ ద ప్లీ సైటింగ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓవర్ ఛార్జింగ్ ఇన్ ద ప్రైవేట్ హాస్పిటల్స్. సో ఇది మనం ఏంటంటే ఇష్యూస్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టార్ ఆర్ ద ఛాలెంజెస్ ఇష్యూస్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టార్ దగ్గర మనం ఈ పాయింట్ని అయితే కనుక రాసుకోవచ్చు. సో అక్కడ మనం ఆ పాయింట్ని మెన్షన్ చేసుకుంటూ రీసెంట్గా సుప్రీంకోర్టు దాని మీద ఏం కమెంట్ చేసింది అనేటువంటి దాన్ని కూడా మీరైతే కనుక మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ సో సెంట్రల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ఇష్యూ ద గైడ్ లైన్స్ సో ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద పేషెంట్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. క్లియర్? So he alleged that unreasonable charges are imposed on that of the essential medical items. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది ఒక స్టేట్ పాలసీ మ్యాటరు. సో కోర్ట్స్ ఎటువంటి రెగ్యులేషన్స్ని ఇష్యూ చేయలేవు, ఎటువంటి కండిషన్స్ని మనకి ఇంపోజ్ చేయలేవు. ఎందుకనంటే వీ హ్యావ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంది కదా మనకి. సో 3 ఆర్గాన్స్ ఏవేంటి మనకి? లైక్ వీ హ్యావ్ ద ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జుడిషియరీ అని చెప్పేసి మనకి 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క మనకి సబ్జెక్ట్స్ మీద డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటిది ఇది ఎవరు? మనకి లెజిస్లేచర్, లైక్ పార్లమెంట్ అట్ ద సెంట్రల్ లెవెల్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ తీసుకోవాలి. అంతే తప్ప జుడిషియరీ కెనాట్ అజ్యూమ్ ద రోల్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ కెనాట్ ఎన్క్రోచ్ అపాన్ ద పవర్స్ ఇంటూ దట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. వీళ్ళ యొక్క పవర్స్లోకి మనకి ఏంటి అని అంటే కనుక ఎన్క్రోచ్ అవ్వకూడదు. Yes అండి. సో దట్స్ ద రీజన్ ఇట్స్ స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ వెరీ హెసిటెంట్ టు డూ దట్. బట్ ఈ పిటిషన్ ఎందుకు అడ్మిట్ చేసుకున్నారంటే టు సెన్సిటైజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ బట్ నాట్ టు డిక్టేట్ ద పాలసీ. States must make their own policy decisions regarding the healthcare regulations because healthcare sector is very very important. It is the responsibility of the government to ensure that so the patients in their particular respective state are being protected. వాళ్ళకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరిగిపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద మనకైతే కనుక ఉంటుందండి. క్లియర్? సో ఇక్కడ చూడండి, డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ రెగ్యులేటింగ్ ద ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ అఫోర్డబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దట్ ఆఫ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్. ఇది ప్యూర్లీ మనకి ఏంటంటే కనుక మెయిన్స్ పర్స్పెక్టివ్లో వన్ ఆఫ్ ద ఇష్యూగా మనం అయితే రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండో పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏమడుగుతారు అని అంటే ఒక 4-5 సబ్జెక్ట్స్ ఇచ్చేసి ఇవి ఏ లిస్ట్లోకి వస్తాయి అనేటువంటి అవకాశాలు కూడా మనకైతే ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి? లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే పోలీస్ కానివ్వండి, దెన్ వీ హ్యావ్ ద హెల్త్ కేర్ సెక్టర్, హెల్త్ కేర్, డిస్పెన్సరీస్, ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్ట్ అండర్లోకి వస్తాయి. అలా కాకుండా డిఫెన్స్, అది మనకి ఏంటంటే ఫారిన్ అఫైర్స్, ఇవన్నీ కూడా మనకి యూనియన్ లిస్ట్లోకి మనకైతే వస్తాయి.
ఒకవేళ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే మీకు తెలియాల్సింది పాలిటీ బేస్డ్ క్వశ్చన్. సో కొన్ని సబ్జెక్ట్స్ మనకి యూనియన్ లిస్ట్లో ఉంటాయి, కొన్ని స్టేట్ లిస్ట్లో ఉంటాయి, కొన్ని కాన్కరెంట్ లిస్ట్లో ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ ఈ మూడిటిల్లోనూ మెన్షన్ చేయనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే సో మరి దాని మీద ఎవరు లా చేస్తారు? అలాంటి దాన్ని మనం ఏమంటామంటే రెసిడ్యూరీ పవర్ అంటాం. రెసిడ్యూరీ అంటే అర్థం ఏంటి? మిగిలిపోయిన. రెసిడ్యూ అంటాం కదా, ఇంకా మిగిలిపోయిన అంటే యూనియన్ లిస్ట్లో లేదు, స్టేట్ లిస్ట్లో లేదు, కాంకరెంట్ లిస్ట్లో లేవు, మిగిలిపోయినటువంటి దాని మీద మనం లా చేయాలి అని అంటే కనుక సో మనకి ఎవరు చేస్తారు అని అంటే రెసిడ్యూరీ పవర్ ఎవరి మీద ఉంటుందంటే ఎవరి చేతిలో ఉంటుంది? పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది మనకి. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ పొసెస్ ద రెసిడ్యూరీ పవర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి డీల్స్ విత్ దట్ ఆఫ్ ద రెసిడ్యూరీ పవర్. ఎస్ అండి. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. సో ఫర్దర్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. So this was the first important article. Moving on to the second article. Kerala passed a resolution against the offshore mining అని చెప్పేసి ఉందండి మనకి. ఏంటిది అంటే రీసెంట్గా మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త అమెండ్మెంట్ని తీసుకుని వచ్చారు. దేనికి అని అంటే వీ హ్యావ్ ఏ యాక్ట్ కాల్డ్ యాజ్ ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2002. ఆఫ్షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2002 అని చెప్పేసి మనకైతే ఒక చట్టం ఉందండి. ఇది మనకి ఆఫ్షోర్ ఏరియాస్లో మనకి మైనింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడం గురించి, ఆ మినరల్ డెవలప్మెంట్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఉండేటువంటి చట్టం. దీన్ని అమెండ్మెంట్ చేసి రీసెంట్గా మనకి ఏం చేశారు అంటే కనుక ప్రైవేట్ సెక్టార్కి ఆక్షన్ పద్ధతిలో మనకి ఏం చేస్తారు అని అంటే ఈ యొక్క మినరల్ బ్లాక్స్ని అలొకేట్ చేస్తారు. ఎక్కడ? ఆఫ్షోర్ ఏరియాస్లో, అంటే డీప్ సీ బెడ్ ఏరియాస్లో. ఇప్పుడు మనకి ప్రైవేట్ సెక్టర్ ఏం చేయొచ్చు అని అంటే కనుక వాళ్ళు ఆ పర్టికులర్ వాళ్ళకి అలొకేట్ చేసినటువంటి బ్లాక్లో మినరల్స్ అనేటువంటిది ఎక్స్ప్లోరేషన్ క్యారీ అవుట్ చేయొచ్చు, ప్రొడక్షన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి? ప్రైవేట్ సెక్టార్కి ఆక్షన్ పద్ధతిలో మనకి మినరల్ బ్లాక్స్ని అలొకేట్ చేయబడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే కనుక ఇప్పుడు మనకి ఆన్ షోర్ మీదన మనకి ఏంటంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది కదా మనకి. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. సో దాని ద్వారా మనకి ఏం చేస్తారు? ఆన్ షోర్ మీద మినరల్ బ్లాక్స్ని అలొకేషన్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వీటికి వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడానికి మనకి ఇంకా అంటే మన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారండి, ఈఈజెడ్ అంటారు. మన యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో చాలా హ్యూజ్ మినరల్ రిసోర్సెస్ అనేటువంటివి మనకైతే కనుక ఉన్నాయి. బట్ కానీ ఈ మినరల్స్ని ఇప్పుడు దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డెవలప్మెంటల్ పర్పస్. మన యొక్క డెవలప్మెంటల్ పర్పస్కి ఈ యొక్క మినరల్ రిజర్వ్స్ అనేటువంటివి చాలా అవసరం. బట్ ఇప్పటిదాకా వీటి యొక్క పొటెన్షియల్ని మనం ఏంటంటే ట్యాప్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటోంది? సో ఏ విధంగా అయితే మనం ఆన్ షోర్లో కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా మనం ఆక్షన్ ఇచ్చి మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ మనం క్యారీ అవుట్ చేస్తున్నామో అదేవిధంగా ఆఫ్ షోర్లో కూడా మనం ఏం చేయాలి అని అంటే కనుక ఈ యొక్క పొటెన్షియల్ని లెవరేజ్ చేయాలి. కంట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి 2047 నాటికి డెవలప్డ్ ఇండియాగా మనం మారాలి అని అంటే కనుక మనం టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఈ పొటెన్షియల్ని మనం చేయాలి, లెవరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ అమెండ్మెంట్ని మనకు తీసుకుని వచ్చారు. సో దీని ద్వారా మనకి ఇప్పుడు ఏమవుతుందంటే బట్ కానీ స్టేట్స్ లేక కేరళ ఏం చెప్తున్నాయి అని అంటే కనుక దే ఆర్ ప్రొటెస్టింగ్ దిస్ మూవ్. సో దే ఆర్ సేయింగ్ దట్ ఈ విధంగా ప్రైవేట్ సెక్టార్కి మనం ఏంటంటే కనుక మినరల్ ఎక్స్ప్లోరేషన్కి మనం ఇచ్చినట్లయితే కనుక ఏమవుతుంది అని అంటే కనుక సో సిగ్నిఫికెంట్ మెరీన్ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సిగ్నిఫికెంట్గా మెరీన్ ఎకో సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో లైవ్లీహుడ్ ఆఫ్ ద ఫిషరింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరి యొక్క ఇది కూడా ఇంపాక్ట్ అవుతుంది.
కాబట్టి ఇది మనకి అలౌ చెయ్యకూడదు అంటూ మనకి కేరళ వాళ్ళు రెజల్యూషన్ని పాస్ చేశారండి. చూడండి, కేరళ గవర్నమెంట్ పాస్డ్ ఏ రెజల్యూషన్ ఎగెన్స్ట్ ద ఆఫ్ షోర్ మైనింగ్. సో ఆఫ్ షోర్ మైనింగ్ బేసికల్లీ ఇన్వాల్వ్స్ ఎక్స్ట్రాక్టింగ్ ద మినరల్స్ ఫ్రమ్ ద డీప్ సీ బెడ్. సో డీప్ సీ దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే డీప్ సీ బెడ్ నుంచి ఉండేటువంటి మినరల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో ఆఫ్ షోర్ మైనింగ్ అంటాం. సో చూడండి, ద కేరళ అసెంబ్లీ యునానిమస్లీ పాస్డ్ ఏ రెజల్యూషన్ అపోజింగ్ ద సెంటర్స్ ప్లాన్ టు పర్మిట్ ద ఆఫ్ షోర్ మైనింగ్ అలాంగ్ ద స్టేట్స్ కోస్ట్. సో ఎందుకంటే ఇప్పుడు మనకి కేరళ కానీ లేకపోతే కనుక ఇప్పుడు ఈ కోస్టల్ స్టేట్స్ దగ్గర మనకి ఏవైతే ఉన్నాయో హ్యూజ్ పొటెన్షియల్ మనకైతే ఉంది. సో దాన్ని మనం లెవరేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీనికి కేరళ ఏం చేస్తుంది, సో రకరకాల కన్సర్న్స్ మనకి రైజ్ చేస్తున్నారండి. ఏ ఇష్యూని మనం చూసినా బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మనం అయితే కనుక చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాదన ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, సో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి రిజర్వ్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్స్, మన రిజర్వ్స్. మరి వాటిల్ని మనం ఎక్స్ప్లోరేషన్ క్యారీ అవుట్ చేసుకుని మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకుని మనం డెవలప్డ్ ఇండియాగా మనం మారాలి. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక అని చెప్పి గవర్నమెంట్ అంటుంటే స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, సో అలా చేయటం వల్ల మెరీన్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ అలాగనే ఎప్పుడైతే మనం ప్రైవేట్ సెక్టార్కి మనం ఎప్పుడైతే ఇది కట్టపెడుతున్నామో పట్టుకెళ్ళి ఏమవుతుంది అని అంటే కనుక మన యొక్క అటానమీ అది కూడా మనకి తగ్గిపోతుంది అంటూ వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుందండి. ఫిషింగ్ కమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది అంటూ. సో లెట్ us read some important points. The Kerala Assembly unanimously passed a resolution opposing the Offshore Areas Mineral Development and Regulation Amendment Bill 2023. ఈ బిల్లు దేనికి చేస్తున్నారండి, ఇందాక మనం అనుకున్న యాక్ట్ 2002కి మనకి చేస్తున్నారు. సైటింగ్ ద థ్రెట్స్ టు మెరీన్ రిసోర్సెస్, ఎకానమీ అండ్ ఓవరాల్ నేషనల్ సెక్యూరిటీ కూడా మనకైతే కనుక ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద అమెండ్మెంట్ బిల్. ఏదైతే గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకుని వచ్చిందో సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాము. ఆ తర్వాత మనకి దానికి సంబంధించిన కన్సర్న్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ పార్లమెంటు రకరకాల బిల్స్ని మనకి తీసుకుని వస్తూ ఉంటారండి. పార్లమెంట్ రకరకాల బిల్స్ని తీసుకుని వస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషనర్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, సో సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్స్ యాక్ట్ 2023 అని చెప్పి తీసుకుని వచ్చారా లేదా. సో వాట్ ఈస్ దట్ బిల్ అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ దట్ పర్టికులర్ బిల్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ చూడండి, ఈ యొక్క ఆఫ్ షోర్ మినరల్ డెవలప్మెంట్ గురించి మరొక బిల్ అయితే కనుక అమెండ్మెంట్ బిల్ అయితే తీసుకుని వచ్చారో అది సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూగా మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేయాల్సినటువంటివి. ఆ లాస్ట్ 1 year 1.5 yearలో అంటే మనం ఎగ్జామ్ రాసే 1 year 1.5 year ముందు సెంట్రల్ గవర్నమెంట్ లేదా పార్లమెంట్ ఏమేమి బిల్స్ పాస్ చేసింది, ఆ బిల్స్ ఏమేమి ఇష్యూస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బిల్ చూడండి, డ్రాఫ్ట్ అడ్వకేట్స్ బిల్ అని చెప్పి తీసుకుని వచ్చారు. మనకి అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి తీసుకుని వచ్చారు. అమెండ్మెంట్ బిల్ ఇది కూడా మనకి ఏం చెప్తుంది, అడ్వకేట్స్కి సంబంధించిన అడ్వకేట్స్ యాక్ట్ 1961ని మనకి ఏంటంటే అమెండ్ చేయడం గురించి డ్రాఫ్ట్ బిల్ తీసుకొచ్చారు. ఎనీవే దీన్ని మళ్ళీ అయితే విత్డ్రా అయితే కూడా చేసుకోవడం జరిగింది. బట్ కానీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఈ బిల్స్ అన్నీ కూడా తెలియాలి, సిరీస్ ఆఫ్ బిల్స్ ఏమేమి వచ్చాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ అని తీసుకుని వచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్, yes, disaster management amendment bill, this is another important one. So chief election commissioner and election commissioners, draft advocates amendment bill, disaster management amendment bill, ఇవన్నీ కూడా మనకి తెలియాల్సినటువంటివి. సో కమింగ్ టు దిస్, మనకి ఇప్పుడు ఈ బిల్ గురించి వస్తే కనుక ఆక్షన్ బేస్డ్ అలొకేషన్ అంటే కాంపిటేటివ్ బిడ్డింగ్ని కండక్ట్ చేసి ఆక్షన్ పద్ధతిలో మినరల్ బ్లాక్స్ని అలొకేట్ చేస్తాము
అని చెప్పేసి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి అలొకేట్ చేస్తాం ఇప్పుడు అంటూ ఈ అమెండ్మెంట్ని తీసుకుని వచ్చారండి. సో దట్ ఈస్ ఆపరేటింగ్ రేట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ లీజ్ అండ్ కాంపోజిట్ లైసెన్స్ విల్ బి గ్రాంటెడ్ వయా ద కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఆపరేటింగ్ రైట్స్ని, నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ లైసెన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక గ్రాంట్ చేయబడడం జరుగుతుంది. PSUs will be granted rights only in reserved mineral bearing areas. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఏరియాస్ని అంటే కొన్ని రీజియన్స్ని రిజర్వ్ చేసి పెడుతుందన్నమాట. అవి రిజర్వ్ చేసినటువంటివి ఎక్స్క్లూజివ్లీ వాటికి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కే మనకి ఇస్తారు, వాటికి సంబంధించినటువంటి లైసెన్స్. కాంపోజిట్ లైసెన్స్ అనే దాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కాంపోజిట్ లైసెన్స్ ఏంటంటే ఇట్స్ ఎ 2-stage ప్రాసెస్ వేర్ మొదట ఎక్స్ప్లోరేషన్ అండ్ దెన్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఈ రెండు ఇన్వాల్వ్ అయ్యే విధంగా మనకి ఏంటంటే కనుక కాంపోజిట్ లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారు. థర్డ్ వన్ మనకి లీజ్ పీరియడ్ వచ్చేసి 50-year లీజ్ పీరియడ్ అయితే కనుక మనకి ఫిక్స్ చేశారండి. ఎటువంటి ఇంకా మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి అనేటువంటి అవసరం లేదనమాట. అంటే ఇంకా ఆ బ్లాక్ వాళ్ళకి అలొకేట్ చేశారు అని అంటే ఆ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ లీజ్ టైం వరకు వాళ్ళకి మనం అలొకేట్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడం గురించి ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంపోజిట్ లైసెన్సెస్ ఆర్ ప్రొడక్షన్ లీజెస్ వేరే వాళ్ళకి ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినా కూడా సో చెయ్యొచ్చు అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు మనకి. అయితే కొంత కండిషన్ పెట్టారనమాట. ఏదైనా ఒక సింగిల్ ఎంటిటీకి మనం మైనింగ్ రైట్స్ ఇస్తున్నాము అని అంటే దే కెనాట్ హోల్డ్ సో ద 45 minutes లాటిట్యూడ్ టు 45 minutes లాంగిట్యూడ్ పర్ మినరల్. అంతకంటే కూడా ఎక్కువ ఏరియాని వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇది చేయలేరు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రస్ట్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. సో దట్ ఈస్ ట్రస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ని అంటే ఒక నాన్ ల్యాప్సబుల్ ఫండ్ని పెడుతున్నారనమాట. ఈ ఫండ్ దేనికి ఉపయోగిస్తారు? ఎనీ ఎక్స్ప్లోరేషన్ క్యారీ అవుట్ చేయాలన్నా, లేకపోతే ఈ యొక్క మైనింగ్ రిలేటెడ్ వల్ల ఏమైనా డిజాస్టర్ ఇంపాక్ట్ అయినా వాటి డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్కి, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏదైనా వస్తే కనుక ఆ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మిటిగేషన్కి ఈ యొక్క ఫండ్ నుంచి అంటే ఈ యొక్క ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ ట్రస్ట్ ఫండ్ విచ్ ఇస్ ఏ నాన్ ల్యాప్సబుల్ ఫండ్ నుంచి మనకి డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలన్నా సరే ఇందులోంచే మనకైతే కనుక ఇస్తారు అనేటువంటి పాయింట్ ఇక్కడ మనకు అర్థం కావాలి. నెక్స్ట్ దీని నుంచి కలెక్ట్ వచ్చినటువంటి రాయల్టీ కానీ ఆక్షన్ ప్రీమియం కానీ ఇంక ఏ తదితర రెవెన్యూస్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ ఇవ్వబడతాయి. ఎస్, కన్సర్న్స్ ఏం రైజ్ చేస్తున్నారు ఇప్పుడు? మొదటిది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో ఈ విధంగా మనం మైనింగ్ అనేది క్యారీ అవుట్ చేయటం వల్ల చాలా సెన్సిటివ్ మెరైన్ ఎకోసిస్టమ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అని కేరళ గవర్నమెంట్ మనకి ఏంటంటే ఇష్యూ రైజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫిష్ రిసోర్సెస్ అనేటువంటివి తగ్గిపోతాయి. బయోడైవర్సిటీ ఇన్ ద డీప్ సీ ఏరియాస్లో ఎక్కడైతే మనం ఇలా ఎక్స్టెన్సివ్ మైనింగ్ క్యారీ అవుట్ చేస్తుంటామో ఆ ఏరియాస్ అంతట్లోనూ కూడా మనకి ఫిష్ రిసోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బయోడైవర్సిటీ మనకి తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం వల్ల దేని మీద ఇంపాక్ట్ పడుతుంది? లైవ్లీహుడ్ ఆఫ్ ద ఫిషింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పడం జరుగుతుంది. ఇదే రాశారు. ఇట్ విల్ హ్యావ్ ఎ పొటెన్షియల్ డ్యామేజ్ టు దట్ ఆఫ్ ద కేరళాస్ ఫిషింగ్ ఇండస్ట్రీ. లైవ్లీహుడ్ లాస్ ఫర్ ద కోస్టల్ కమ్యూనిటీస్, ఎవరైతే కోస్టల్ ఏరియాస్లో ఈ కోస్టల్ కమ్యూనిటీస్ ఉంటారో వీటి మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారో మరి వాళ్ళందరి యొక్క జీవనోపాధి అంతా కూడా పోతుంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. Private firms gaining the access to strategic minerals in deep sea zones will definitely at some point might compromise the national security risk కూడా మనకైతే కనుక ఉంటుంది అని చెప్తున్నారండి. ఫారెన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దట్ ఆఫ్ ద ఆఫ్ షోర్ మైనింగ్. సో పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆఫ్ షోర్ మైనింగ్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సజెస్ట్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు దట్ ఆఫ్ ద పాలసీ ఫార్ములేషన్. ఎస్, సో ఇందాకటి ఆర్టికల్లో మనం దేని గురించి చూసాము? సో దట్ ఈస్ ద పీపుల్ ప్రొటెక్షన్ వర్సెస్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్. ఆ రెండు కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇప్పుడు మరి మనకే కాదు ప్రతి కంట్రీకి ఏవైతే కోస్టల్ కంట్రీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ ఈఈజెడ్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అయితే ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో వాళ్ళకి చాలా మినరల్ రిజర్వ్స్ ఉంటాయి. మరి ఆ మినరల్ రిజర్వ్స్ అన్నీ ఖచ్చితంగా మనం ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని డెవలప్మెంటల్ పర్పసెస్కి ఉపయోగించుకోవాలి. ఎస్, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏమవ్వకూడదు? ఎన్విరాన్మెంట్ డ్యామేజ్
లేకపోతే మెరీన్ ఎకోసిస్టమ్ అనేటువంటిది డ్యామేజ్ జరగకూడదనమాట. ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ జరగకుండా, అంటే రెస్పాన్సిబుల్ మైనింగ్, సో రెస్పాన్సిబుల్ ఎక్స్ట్రాక్షన్, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అనేటువంటిది మనకు ఉండడం ద్వారా అటు డెవలప్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, అటు ఎన్విరాన్మెంట్ని మనకైతే కనుక ప్రొటెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఆల్వేస్ మనకి ఈ యొక్క డిబేట్ ఉంటుందండి, దట్ ఈజ్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి డిబేట్ మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కేరళ విషయం తీసుకున్నాం అనుకోండి, కేరళలో కూడా రీసెంట్గా మనకి వాయినాడ్ ల్యాండ్ స్లైడ్స్, మనం ఆల్రెడీ అందరికీ తెలుసు వాయినాడ్ ల్యాండ్ స్లైడ్స్ ఎంత దారుణంగా మనకి జరిగింది అనేటువంటిది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ ప్యానల్ ఒకటి మాధవ్ గాడ్గిల్ ప్యానల్ అని చెప్పేసి ఒకటి కన్స్టిట్యూట్ చేశారు వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి 2011లో. ఆ ప్యానల్ మనకి ఏం చెప్పింది, ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా లేదా ఎకో సెన్సిటివ్ జోన్స్గా మనం డిక్లేర్ చేయాలి. ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నీ ఆపేయాలి అంటూ మనకి నెక్స్ట్ తీసుకుని రావడం జరిగింది. కానీ గవర్నమెంట్స్ ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా ఎకో సెన్సిటివ్ జోన్స్గా డిక్లేర్ చేయడం గురించి ఏంటి అని అంటే కనుక ఇష్టపడలేదు. ఎందుకంటే చాలామంది యొక్క లైవ్లీహుడ్స్ అనేవి ఇంపాక్ట్ అయిపోతాయి, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఇది అయిపోతాయి. అక్కడ కూడా మీరు చూస్తే అగైన్ మనకి డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ డిబేట్ అనేటువంటి జరిగింది. అక్కడ ఆయన మాధవ్ గాడ్గిల్ కూడా మాట్లాడుతూ తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా చెప్తూ ఏం చెప్పారు, ఒకవేళ ఈ రీజియన్స్ అంతటినీ కూడా ఎకో సెన్సిటివ్ జోన్స్గా మీరు డిక్లేర్ చేయకపోతే ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఇలాంటి వాయినాడ్ ల్యాండ్ స్లైడ్స్ రిపీట్ అవుతాయి, ఈ డిజాస్టర్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగిందండి. సో దట్ ఆ పాయింట్ మనం అయితే తెలుసుకోవాలి. ఇక్కడ మీరు రాయాల్సిన పాయింట్ ఏంటి, యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఉండాలి మనకి. ఇక్కడ కూడా ఈ ఆఫ్ షోర్ మైనింగ్కి సంబంధించి కూడా ఇప్పుడు ఆఫ్ షోర్ మైనింగ్ అనేది ఇప్పుడు మన ఆన్సర్ ఆఫ్ షోర్ మైనింగ్ అనేది కంప్లీట్లీ ఆపేయాలి అనేటువంటిది ఇట్ షుడ్ నాట్ బి యువర్ ఆన్సర్ అండి. సో ఓకే, లేదా ఫిషింగ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళని ఎఫెక్ట్ అవ్వమనండి, మాకు ఎటువంటి సమస్య లేదు, మేము మాత్రం మినరల్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటాం అనేది కూడా మనం అలా రాయకూడదు. యూ షుడ్ టేక్ ద బ్యాలెన్స్డ్ వ్యూ అనమాట. క్లియర్? సిమిలర్లీ ఇక్కడ మీకు ఇంకొక ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మీకు అడుగుతుంటారు. సో మాధవ్ గాడ్గిల్కి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనేటువంటి అవార్డ్ని మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఎవరు కన్ఫర్ చేస్తారని అడుగుతూ ఉంటారు, లేకపోతే ఎవరికి కన్ఫర్ చేశారని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతుంటారు. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So further moving on to that of the third article, United States tariffs take effect. China, Mexico, Canada announced the countermeasures. సో ఏం జరుగుతోంది? సో కొత్తగా జరిగేది ఏం లేదు. గత నెల నుంచి మనకి ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి సో నేను ఇది టారిఫ్స్ ఇంపోజ్ చేసేస్తాను. సో వాట్ ఆర్ టారిఫ్స్ ఏంటండి? టారిఫ్స్ అంటే బేసికల్లీ దీస్ ఆర్ ద ట్యాక్సెస్. సో దట్ ఈస్ వేటి మీద ఇంపోజ్ చేస్తారు ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ కంట్రీ తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి కదా, అంటే ఇతర దేశం ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా, వీటి మీద మనకి ఏంటంటే కనుక డ్యూటీ అనేది, ఇంపోర్ట్ డ్యూటీ అనేది వేయబడడం జరుగుతుంది. ఇంపోర్ట్ డ్యూటీ అనేటువంటిది వేయబడడం జరుగుతుంది, అంటే నథింగ్ బట్ ఏ ట్యాక్స్. సో ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క ప్రైస్ ఆఫ్ దట్ పర్టికులర్ గూడ్ యుఎస్ఏ మార్కెట్లోకి వెళ్ళేసరికి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇప్పుడు ట్రంప్ మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక మొత్తం దేశాలంతటినీ ఎవరెవరైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరితోటి కూడా నెగోషియేటింగ్ టూల్గా మనకి దీన్ని యూజ్ చేయబడడం అయితే కనుక జరుగుతోంది. సో దీన్ని టారిఫ్స్ని ఏ దేశాలండి? ఫర్ ఎగ్జాంపుల్ కెనడా, నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ మైగ్రేషన్ అది కూడా ఎక్కువ అనమాట, కెనడా, మెక్సికో, నెక్స్ట్ వచ్చేసి చైనా, అండ్ ఈవెన్ ఇండియా మీద కూడా ఈ యొక్క టారిఫ్స్ అవి కూడా మేము విధిస్తాము. ఇండియా ఎందుకంటే ఇండియా ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ టారిఫ్ అబ్యూజర్. మీరు విపరీతంగా మా అమెరికన్ గూడ్స్ మీదన ట్యాక్సులు విధించేస్తున్నారు,
సో బట్ దాని మూలాన మా మార్కెట్స్ అనేటువంటివి ఇంపాక్ట్ అవుతున్నాయి. సో మరి అలాంటప్పుడు మేము మీ యొక్క గూడ్స్ మీదన మేము ఎందుకు ఇంపోర్ట్ డ్యూటీ వేయకుండా ఉండాలి అంటూ మనకైతే కనుక చెప్తూ ఇప్పుడు వాళ్ళ మీద సంబంధించినటువంటి వాటి మీద కూడా టారిఫ్స్ అనేటువంటిది ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అండి. అది ఈ ఆర్టికల్ గురించి. ఎస్ అండి. అండ్ అలాగనే మనకి ఏంటంటే ఇప్పటిదాకా అమెరికా మనకి కంప్లీట్లీ లూసింగ్ ఎడ్జ్లో అయితే మనకు ఉంది. సో మనకి ఏంటి అంటే కనుక అమెరికన్ మార్కెట్స్ డిస్టర్బ్ అవుతున్నాయి కంప్లీట్గాను. సో అమెరికా ప్రతిసారి నష్టపోతోంది. బట్ అమెరికాని యూస్ చేసుకున్న మిగతా దేశాలన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక గెయిన్ అవుతున్నాయి. సో బికాజ్ ఎందుకనంటే వాళ్ళందరూ కూడా ఇది హ్యూజ్ మార్కెట్గా యూస్ చేసుకుంటున్నారు. బట్ కానీ అమెరికన్ గూడ్స్ మీద మాత్రం విపరీతంగా టారిఫ్స్ వేస్తున్నారు అంటూ ఈ దేశాలన్నిటినీ క్రిటిసైజ్ చేసి కెనడా మీద, మెక్సికో మీద, వీటన్నిటి మీద మనకి ఏంటి అని అంటే కనుక టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారండి. దానికి రిటాలియేటరీగా ఇప్పుడు కెనడా వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి చైనా వాళ్ళు మనకి ఆపోజిట్లో మనకి ఏంటంటే అమెరికన్ గూడ్స్ మీద ట్యాక్సెస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే, సో ద ఇంపోర్ట్స్ ఫ్రమ్ కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ మెక్సికో ఆర్ నౌ బీ ట్యాక్స్డ్ at 25%, with the Canadians energy products subjected to 10% import duty. So the 10% tariff that Mr. Trump placed on Chinese imports in February was doubled to 20%. సో చైనా నుంచి చైనీస్ ఇంపోర్ట్స్ మీద 10% టారిఫ్ని మనకి ఇప్పుడు ఏంటి అంటే కనుక 20% చేశారు. దానికి చైనా వాళ్ళు ఏం చేశారంటే కనుక అమెరికన్ ఫార్మ్ ప్రొడక్ట్స్ మీదన యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీదన మనకి ఏంటి అని అంటే కనుక 15% టారిఫ్ అనేటువంటి దాన్ని మనకి ఇంపోజ్ చేయడం జరిగిందండి. అంటే ఈ విధంగా ఇప్పుడు యుఎస్ఏ వీళ్ళ మీద ఇంపోజ్ చేయడం, ఎవరెవరి మీద, కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీదన, ఈవెన్ అలాగే యూరోపియన్ యూనియన్ ఆ కంట్రీస్కి సంబంధించి కూడా మనకి ఇంపోజ్ చేయడం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ అమెరికన్ గూడ్స్ మీదన వీళ్ళు టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏమవుతుంది అని అంటే ఒక టారిఫ్ వార్గా మనకి ఏంటి అని అంటే కనుక మారిపోతుందండి. ఇది చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ అయితే కనుక ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే ఈ ఏ గూడ్స్ మీదనైతే కనుక ఈ విధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేశారో ఆ గూడ్స్ అన్నిటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి పెరిగిపోతాయి. లేక ఆ గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫైనల్ గూడ్కి ఇంటర్మీడియట్ అయ్యి ఉంటే కనుక ఆ ఫైనల్ గూడ్ యొక్క ప్రైస్ కూడా మనకి పెరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ డెవలప్మెంటల్ నీడ్స్. ఎందుకంటే ఇది ఇలా వెళ్ళిపోయే కొద్దీ మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో కంట్రీస్ యొక్క డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ మీదన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ఎస్. సో బట్ ఎనీవే దిస్ షుడ్ నాట్ బి ద ఓన్లీ వే. అంటే ట్రంప్ బిలీవ్స్ దాట్ imposing the tariffs on imports can definitely fix their country అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన అనమాట. ఈ విధమైనటువంటి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని మనకి తీసుకుంటున్నారు. బట్ కానీ మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి, దానికి కౌంటర్ మెజర్స్ తీసుకుంటున్నారు. సో ఇది ఇలా మనకి ఏంటంటే కనుక ఒక ట్రేడ్ వార్గా మనకి ఇది అవుతోంది అంటూ మనకి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ విధంగా వీటన్నిటి మీద మనకి ఇంపాక్ట్స్ అయితే కనుక పడుతున్నాయి. ఈ యొక్క టెన్షన్స్ అనేటువంటివి డీఎస్కలేట్ అవ్వాలి. ఎస్. లేకపోతే లాంగ్ టర్మ్లో చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ అయితే కనుక మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మనకి వార్న్ చేస్తున్నారు. The United States of America imposed 25% tariff on imports from Canada and as well as the Mexico and doubled the tariffs on Chinese goods to 20%. ఇంతకుముందు చైనీస్ గూడ్స్ మీద ఇంపోర్ట్స్ మీద 10% ఇంపోజ్ చేస్తే కనుక ఇప్పుడు దాన్ని డబల్ చేసి 20% చేశారండి. ట్రిగ్గరింగ్ ద రిటాలియేటరీ టారిఫ్స్ ఫ్రమ్ చైనా, కెనడా అండ్ యాజ్ వెల్ యాజ్ మెక్సికో. సో ఇప్పుడు ఈ దేశాలు మనకి ఏమవుతున్నాయి, సో రిటర్న్లో కౌంటర్ మెజర్స్గా మనకి ఏం చేస్తున్నారంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీదన మనకి ఈ టారిఫ్స్ అనేటువంటివి విధిస్తున్నారు. ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి డెఫినెట్లీ ఈ యొక్క ట్రేడ్ వార్ గురించి, ఈ యొక్క టారిఫ్స్ గురించి ఖచ్చితంగా ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్స్ ఫ్రమ్ కెనడా అండ్ మెక్సికో ఆర్ నౌ బీయింగ్ ట్యాక్స్డ్ అట్ ద 25% మనకైతే ఛార్జ్ చేస్తున్నారు. కెనడియన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద 10% ఇంపోర్ట్ డ్యూటీ. సో చైనీస్ ప్రొడక్ట్స్ మీద 10% to 20% మనకైతే చేయడం జరిగింది. సో దెన్
సో చైనాస్ రెస్పాన్స్ ఏంటి, రిటాలియేటరీ మెజర్స్ ఏం తీసుకున్నారు, చైనా వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక దీనికి రెస్పాన్స్గా సో 15% ఆన్ యూఎస్ ఫార్మ్ ఎక్స్పోర్ట్స్, అంటే అమెరికా నుంచి వచ్చేటువంటి ఫార్మ్ ఎక్స్పోర్ట్స్ అన్నిటి మీద కూడా మనకి వీళ్ళు ఏం చేశారు అని అంటే కనుక 15% టారిఫ్ అయితే కనుక విధించారు. అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ని ఇంక్రీజ్ చేశారండి ఆన్ ద యుఎస్ఏ ఫర్మ్స్. కెనడా వాళ్ళు ఏం చేశారు, $100 billion worth of US goods to face tariffs over 21 days. So Trudeau accused the USA of attempting to weaken the Canada's economy. సో ట్రంప్ చేసేటువంటి పని మనకి ఏంటి అని అంటే కనుక కెనడా యొక్క ఎకానమీని వీకెన్ చేయడం గురించి మనకైతే కనుక ఈ విధమైనటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ని మనకైతే తీసుకుంటున్నారు అని కెనడా మనకి ఏంటంటే కనుక క్రిటిసైజ్ చేస్తుంది యుఎస్ఏని. మెక్సికో వాళ్ళు సో 25% టారిఫ్ టు బి అనౌన్స్డ్ సూన్ అండి. పాసిబుల్ డిలే ఇన్ అనౌన్సింగ్ ద టార్గెట్స్ టు డీఎస్కలేట్ ద టెన్షన్స్. అంటే సో క్లాడియా షైన్బామ్కి మనకి ఏంటి అని అంటే కనుక కొంత హోప్ అనమాట, ఖచ్చితంగా మనకి టెన్షన్స్ అనేటువంటివి ఈజ్ అవుతాయి, మళ్ళీ తగ్గిస్తారు అని చెప్పేసి. ఇక్కడ మనం ఏమేమి మాట్లాడుకున్నాము, అసలు ఏ విధంగా మనకి కెనడా అండ్ మెక్సికో మీద టారిఫ్స్ ఇంపోజ్ చేశారు, చైనా మీద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారని డిస్కస్ చేసాము. ఆ తర్వాత దేశాలు రిటర్న్లో మనకి ఏ విధమైన రిటాలియేటరీ యాక్షన్స్ తీసుకున్నాయి అనేది చూసాం. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, కెనడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మెక్సికో వాళ్ళు ఏం చేస్తున్నారని. ఇప్పుడు ఏం తెలియాలి, ఇంప్లికేషన్స్. ఇప్పుడు ఈ విధంగా యుఎస్ఏ వాళ్ళు వాళ్ళేమో వీళ్ళ మీదనే టారిఫ్లు వేసేసుకుంటూ ఉంటే మరి ఇంప్లికేషన్స్ ఏముంటాయి, దట్ వీ షుడ్ నో అబౌట్. First and foremost, inflation concerns. Higher tariffs will increase the consumer prices in the United States of America. Trade wars will fear the escalate because of due to that of the global retaliation. సెకండ్ మనకి ఏంటంటే కనుక ట్రంప్ జస్టిఫైడ్ టారిఫ్స్ యాజ్ ఎ ప్రొటెక్షనిస్ట్ పాలసీ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ ఆర్ వార్నింగ్ అగెన్స్ట్ ద ఇన్ఫ్లేషన్ రిస్క్స్. సో ట్రంప్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ ప్రొటెక్షనిస్ట్ మెజర్ని ఖచ్చితంగా ఇది కంట్రీ యొక్క డెవలప్మెంటల్ పర్పస్కి ఇది అవుతుంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఎనలైజ్ ద ఎకనామిక్ and geopolitical implications of United States of America imposing the tariffs on key trading partners. How do retaliatory measures affect the global trade అనేటువంటి పాయింట్ మనకైతే కనుక అర్థం కావాలి. దెన్ ఇదే కాంటెక్స్ట్లో ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి కూడా మనకైతే తెలియాలండి. మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సో మనకి ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే విజిట్ చేశారు, ట్రంప్ని అయితే కనుక కలిశారు, చాలా ఇష్యూస్ మీద అయితే డిస్కస్ చేశారు. ఆ డిస్కషన్లో మనకి ఏంటి అని అంటే కనుక టార్గెట్ కూడా పెట్టుకున్నారు, $500 billion వర్త్ ట్రేడ్ అయితే కనుక జరగాలి బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనకైతే కనుక పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఈ పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. సిమిలర్లీ సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక మన యొక్క కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ సో విజిటింగ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి, యుఎస్ఏని అయితే కనుక విజిట్ చేస్తున్నారు ఫర్ సంథింగ్ కాల్డ్ ఎస్ బైలాటరల్ ట్రేడ్ ప్యాక్ట్ అనేటువంటి దాని గురించి. బైలాటరల్ ట్రేడ్ ప్యాక్ట్ని సైన్ చేయడం గురించి బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్, సో మీకు ఈ రెండు పాయింట్స్ కూడా మీకు తెలియాలన్నమాట. ఎందుకనంటే ఇండియన్ గూడ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ సబ్జెక్టెడ్ టు హయ్యర్ టారిఫ్స్. సో ఎందుకంటే మనల్ని టారిఫ్ అబ్యూజర్గా మనకు పిలుస్తూ మన ఇండియన్ గూడ్స్ మీద కూడా టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తామని చెప్పి ట్రంప్ అయితే కనుక భయపెడుతున్నాడు. సో దాని మూలన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీదన సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది. మన ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మెజారిటీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెసే ఉంటారు కాబట్టి వాళ్ళు సివియర్గా ఇంపాక్ట్ అయితే కనుక అవుతారు. సో అలా అవ్వకుండా మనకైతే ఉండడం గురించి ఒక బైలాటరల్ ట్రేడ్ ప్యాక్ట్ అనేటువంటిది సైన్ చేయడానికి మనకి డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో ఫస్ట్ పాయింట్ మీకు విజిట్ ఆఫ్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు దట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి తెలియాలి. దెన్ అలాగనే మనకి సెకండ్ది వచ్చేసి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క విజిట్ టు బై ద కామర్స్ మినిస్టర్ ఫర్ టాక్స్ విత్ రెస్పెక్ట్ టు బైలాటరల్ ట్రేడ్ ప్యాక్ట్ గురించి మనకైతే కనుక తెలియాలండి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియా హిట్ ద టార్గెటెడ్ మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ ఆఫ్ 100 deaths per lakh live births, says Nadda. Yes, and something a positive news item is being reported here where the government is saying that recently manaki entante kanaka something called as the 9th meeting of the mission steering group, which is the highest policy making and governance body
ఫర్ ద హెల్త్ సెక్టార్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్. సో మన కంట్రీలో కాంప్రిహెన్సివ్గా హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయడం గురించి నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి మనకి పెట్టడం జరిగింది. ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో సో ద హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ మనకి మిషన్ స్టీరింగ్ గ్రూప్ అనమాట. మిషన్ స్టీరింగ్ గ్రూప్ని మన యొక్క యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా మనకైతే కనుక చైర్ చేశారు. రీసెంట్గా దానికి సంబంధించిన 9th మీటింగ్ అయితే జరిగిందండి. యాజ్ పర్ దాట్ మీటింగ్ మనకి అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే కనుక నేషనల్ హెల్త్ పాలసీ అండర్లో నేషనల్ హెల్త్ మిషన్ అండర్లో మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఆఫ్ మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే ద నెంబర్ ఆఫ్ విమెన్ హూ డై due to the pregnancy related issues out of 200 deaths per 1 lakh live births అయితే కనుక మనకైతే ఉంది. ఈ టార్గెట్ మనం అయితే కనుక అచీవ్ చేసాము. గ్లోబల్లీ కంపేర్ చేసుకుంటే కనుక సో వీ హ్యావ్ ఏ డిక్లైన్ ఆఫ్ అబౌట్ 83% డిక్లైన్ అయితే కనుక అయ్యింది అని చెప్పి మనకి చెప్తున్నారండి. వీ హ్యావ్ అచీవ్డ్ ఎ డిక్లైన్ ఆఫ్ 83% డిక్లైన్ ఇన్ ఎంఎంఆర్ బిట్వీన్ 1990 అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2020. ఇది ఎంఎంఆర్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో వన్ పాజిటివ్ ఆస్పెక్ట్ వేర్ ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ వీ హ్యావ్ మెట్ ద టార్గెట్ ఆఫ్ 100 deaths per 1 lakh live births. మనం ఏంటి అని అంటే టార్గెట్ అయితే మీట్ అయ్యాము. సిమిలర్లీ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కూడా మనకి 69% అయితే కనుక డిక్లైన్ అయ్యింది. వెన్ గ్లోబల్లీ మనకి ఏంటంటే కనుక గ్లోబల్ డిక్లైన్ 55% ఉంటే మన కంట్రీలో 69% మనం అయితే కనుక డిక్లైన్ చేయగలిగాం. అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంప్రూవ్డ్ మెజర్స్ అనమాట. హెల్త్ సెక్టార్లో ఇంప్రూవ్డ్ మెజర్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఇది అచీవ్ చేయగలిగాం. సిమిలర్లీ అండర్ 5 years మార్టాలిటీ రేట్ కూడా మనకి గ్లోబల్ రేట్ కంటే 75% డిక్లైన్ అయింది. వేర్ గ్లోబల్ డిక్లైన్ రేట్ వాజ్ జస్ట్ 58% అంటూ మనకైతే చెప్పడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. మనకి 3 ఇంపార్టెంట్ ఫైండింగ్స్ గురించి మనకైతే తెలియాలి. సో లెట్ us read some important point. India has achieved the national health policy target of reducing the maternal mortality rate to 100 deaths per 1 lakh live births. The country recorded a significant decline in the infant mortality rate and as well as under 5 mortality rate as well between the 1990 to 2020. సో మధ్యలో మనకి ఏంటి అని అంటే కనుక సో మనం అచీవ్ చేసామని చెప్పేసి మనకి చెప్తున్నారు. వీ హ్యావ్ అచీవ్డ్ ద ఎన్హెచ్ మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్ అచీవ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ పాయింట్స్ని మనం స్ట్రైట్ అవే మన యొక్క మెయిన్స్ పాయింట్స్లో మనం మెన్షన్ చేసుకోవచ్చండి. హెల్త్ సెక్టార్కి సంబంధించి రాసేటప్పుడు ఈ యొక్క ఎంఎంఆర్ పరిస్థితి ఎలా ఉంది, ఐఎంఆర్ పరిస్థితి ఎలా ఉంది, అండర్ 5 మార్టాలిటీ రేట్ ఎలా ఉంది అనేటువంటిది మనం అయితే కనుక చెప్పాలి. సో వేర్ ద టార్గెట్ ఆఫ్ అబౌట్ 100 at per lakh లైవ్ బర్త్స్ మనం అయితే కనుక అచీవ్ చేసామని చెప్తున్నారు. 83% డిక్లైన్ అయితే కనుక అయ్యింది, సర్పాసింగ్ ద గ్లోబల్ ఎంఎంఆర్ డిక్లైన్. సిమిలర్లీ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కూడా 69% డిక్లైన్ అయింది, వేర్ గ్లోబల్ ఐఎంఆర్ వచ్చేసి 55% ఉంటే అండర్ 5 మార్టాలిటీ 75% డిక్లైన్ అయింది, గ్లోబల్ డిక్లైన్ వచ్చేసి 58% ఉంటాయి కనుక. Yes, the mission steering group which is chaired by health minister is responsible for policy and governance in the health sector. అండ్ ఆశా వర్కర్స్ గురించి మనకి ఏంటి అని అంటే కూడా మెన్షన్ చేశారండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక న్యూ టెక్నాలజీస్ గురించి, ప్రమోషన్ ఆఫ్ న్యూ హెల్త్ టెక్నాలజీస్ ఫర్ బెటర్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. European Union unveils 800 billion euros defense plan for that of the Europe. సో రీసెంట్గా మనం చూసినట్లయితే కనుక యూరోపియన్ యూనియన్ యొక్క చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ presented a plan to mobilize around $843 billion for Europe's defense and help provide the immediate military support for Ukraine after Washington suspended the aid. సో మీరు సోషల్ మీడియాలోనూ అక్కడ కూడా చూసి ఉండొచ్చు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ ట్రంప్ మనకి ఏంటి అని అంటే కనుక యుక్రెయిన్కి ఇస్తున్నటువంటి మిలిటరీ ఎయిడ్ సపోర్ట్ ఏదైతే ఉందో, సో ద మిలిటరీ ఎయిడ్ సపోర్ట్ ఏదైతే ఉందో సో దీని అంతటిని మనకి సస్పెండ్ అయితే చేయబడడం జరిగిందనమాట. సస్పెండెడ్ బికాజ్ ఎందుకని అని అంటే కనుక సో ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ జెలెన్స్కీ ఈజ్ నాట్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పీస్, అంటే నాట్ అలైన్డ్ విత్ ద పీస్.
సో పీస్ మనకి రష్యాతోటి మీరు పీస్ అయితే కనుక చేయండి. వీఆర్ నాట్ హియర్ టు ప్రొవైడ్ యూ కంటిన్యూస్లీ, మేము మీకు ఫండింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేయలేము అంటే, సో జెలెన్స్కీ ఎండింగ్ ఆఫ్ వార్ అనేది వెరీ వెరీ ఫార్ అవే అంటూ మనకి స్టేట్మెంట్ ఇచ్చారండి. వెరీ వెరీ ఫార్ అవే అని చెప్పేసి, అంటే ఇప్పుడిప్పుడే మేమేంటి అని అంటే రష్యాతోటి వార్ని అయితే కనుక ఎండ్ చేసేటువంటి ఆలోచన అయితే కనుక లేదు, అది చాలా చాలా దూరంలో ఉంది మనకంటూ మనకి స్టేట్మెంట్ అయితే కనుక ఇచ్చారు. సో ఈ యొక్క బిహేవియర్కి, ఈ యొక్క మనకి జెలెన్స్కీ యొక్క బిహేవియర్కి కంప్లీట్లీ సో ఫ్రస్ట్రేట్ అయ్యి, సో ట్రంప్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక, సో నో, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, వీఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్ టు సపోర్ట్ యూ. సో ఎందుకనంటే యుక్రెయిన్కి మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి అమెరికా వాళ్ళు మనకి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ సపోర్ట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే అరౌండ్ $67 బిలియన్ మనకి యూఎస్ఏ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారండి. ద రెస్ట్ అమాంగ్ ద అదర్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సో ఇప్పుడైతే మీరు సో యూ మేక్ ద పీస్ విత్ రష్యాతోటి, సో మీరు పీస్ ఇది గురించి వెళ్ళండి అంతే తప్ప, సో వీఆర్ నో మోర్ హియర్ వాంట్ టు సపోర్ట్ అని చెప్పేసి యుఎస్ఏ ఇప్పుడు యుక్రెయిన్కి ఇప్పటిదాకా ప్రొవైడ్ చేస్తున్నటువంటి మిలిటరీ ఎయిడ్ అంతటినీ కూడా ఆపేయడం జరిగింది. అందుకని ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనకి ఏంటంటే, ఇప్పుడు మనం ప్రొవైడ్ చేయాలి సపోర్టు, ఇమీడియట్ మిలిటరీ సపోర్ట్ మనం యుక్రెయిన్కి సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే రష్యా చేసేటువంటిది యుక్రెయిన్ మీద కంప్లీట్లీ మనకి ఏంటి అని అంటే కనుక, సో ఇట్ ఈస్ ఇల్లీగల్. సో మనకి ఈ విధమైనటువంటి ఇన్వేషన్ అనేటువంటిది మనం అలౌ చేయకూడదు అంటూ మనకి ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు స్టెప్అప్ చేస్తున్నారండి. యుఎస్ఏ తగ్గిపోయింది, యూరోపియన్ యూనియన్ పెంచుదాం అనుకుంటున్నారు. అదే రాశారు చూడండి ఇక్కడ, టు హెల్ప్ ప్రొవైడ్ ఇమీడియట్ మిలిటరీ సపోర్ట్ టు యుక్రెయిన్ ఆఫ్టర్ వాషింగ్టన్ సస్పెండెడ్ ద ఎయిడ్. Europe is facing a clear and present danger on a scale that none of us has seen in our adult lifetime. The European Commission President said in a letter to European Union leaders, we are ready to step up. Yes. ఈ యొక్క రష్యా యొక్క ఇంపాక్ట్ మనకి ఇన్వేషన్ని మనం కంట్రోల్ చేయాలి. యుక్రెయిన్ని మనకి ఏంటి అని అంటే, యుక్రెయిన్కి మనం సపోర్ట్ చేసి రష్యాని ఫైట్ చేసే విధంగా చూడాలి అంటూ, ఎగనెస్ట్గా ఫైట్ చేయాలి అంటూ మనకు చూస్తే, యుఎస్ఏ తన యొక్క స్టాండ్ని చేంజ్ చేసేసాడు అనమాట ట్రంప్ కంప్లీట్గా. ఏ విధంగా, నేను యుక్రెయిన్కి ఇప్పుడు నేను ఎటువంటి మీకు ఫండింగ్ ప్రొవైడ్ చెయ్యను. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక రష్యాతోటి కూడా యుఎస్ఏ మనకి పీస్ టాక్స్ అనేటువంటిది ఇనిషియేట్ అయితే చేస్తున్నారు. క్లియర్? ఇదంతా కూడా కంప్లీట్లీ అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్. సో ఇది అసలు ఉండకూడదు, ఇది కంప్లీట్లీ హాల్ట్ చేసేయాలి. అనవసరంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేము మీకు ప్రొవైడ్ చేయడం ఏంటి, దానివల్ల అమెరికాకు వచ్చేది ఏమీ లేదు, అమెరికా నష్టపోతుంది అన్నెసెసరీగాను అంటూ మనకి ఈ ఫండింగ్ అనేది ఆపేయడం జరుగుతుందండి. The European Union has unveiled an 800 billion euros defense plan to strengthen the Europe's defense capabilities and provide immediate military support to Ukraine amid the suspension of the USA aid. United States of America యొక్క ఎయిడ్ ఆగిపోవడం మూలాన, సస్పెండ్ అయిపోవడం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక యూరోపియన్ యూనియన్ స్టెప్అప్ చేస్తోందండి. ఇప్పుడు ఆ పాయింట్ అర్థమైతే చాలు మనకి ఇక్కడ. So to enhance European defense infrastructure, provide military assistance to that of the Russia. So rising security threats in Europe because of due to the geopolitical tensions, and to reduce dependency on US defense support after Washington suspended the aid to Ukraine. అంటే యుక్రెయిన్కి మనకి యుఎస్ఏ మీద ఆధారం తగ్గించుకుని ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళ యొక్క సపోర్ట్ మనకి ఏంటి అంటే యుక్రెయిన్ అయితే కనుక మనకి తీసుకుంటుందండి. Yes, so focus will be to mobilize the money and immediately give it to that of the Ukraine, so that to fight against Russia. This is what is the idea with respect to this article. Yes, I hope you have understood. Let us move on to that of the next one. Yes, and coming to the today's question, India and United States of America aim to double the trade to $500 billion by which year? Bilateral trade to $500 billion by which year? 2027, 2030, 2035 and as well as the 2040. So if you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.